గాడ్, మీరు ఇంకా వాళ్ళు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారా? నేను ప్రెగ్నెంట్ కాదు, బబ్లీ ప్రెగ్నెంట్ అని. చూడు ఉన్నతి, కిన్నెరలు ఎప్పుడు ఈ విషయంలో తప్పు చేయరు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓ వావ్, అమేజింగ్. వాళ్ళు తప్పు చెప్పరు, కానీ డాక్టర్లు చెప్పేది తప్పు. మీకు రోడ్డు మీద వెళ్లే ర్యాండమ్ పీపుల్ కరెక్ట్ అనిపిస్తారు, కానీ నేను తప్పు అనిపిస్తాను. అది అడుక్కునే వాళ్ళని, మామిడికాయలు అమ్మ వెళ్ళని ఎవరైనా సరే వాళ్ళు నమ్ముతారు, కానీ నన్ను నమ్మరు. ఉన్నతి అలాంటిది లేదు. అదే జరుగుతుంది. చిన్నతే, మీరు నాకు సూటిగా చెప్పేయచ్చు కదా. ఈ రోజు మళ్ళీ మీరు నా మీద ఏం నింద మోపబోతున్నారు? నేను ప్రెగ్నెంట్ ని కాదు, బబ్లీనే ప్రెగ్నెంట్ అనా? ఉన్నతి మేవల్ల ఏం అనలేదు. అత్తమ్మ, మీరు అలా అండుండకపోవచ్చు, కానీ చిన్నతే అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇదే అంటున్నారు కదా. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ? మనమందరం ఒక కుటుంబం, అర్థమైందా? ఓ ప్లీజ్, మీరు ఎప్పుడు అవకాశాలు వెతుకుంటూ ఉంటారు. ఉన్నతి ఏదైనా తప్పు చేయాలి, తనని రాంగ్ అని ప్రూవ్ చేయాలని. కానీ ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ధ్రువ్, ధ్రువ్. ఏమైంది ఉన్నతి? ఏంటి విషయం? ధ్రువ్, నాకు తెలిసి మనం సెపరేట్ గా ఉండడం మంచిది. ఎందుకు? ఎందుకంటే ఈ ఇల్లులా లేదు, కోర్ట్ అయిపోయింది. ప్రతిరోజు నా మీద కొత్త నిందలు మోపుతున్నారు. లేదు ఉన్నతి, జస్ట్ నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. అలాంటిదేం లేదు. అదే నిజం. మేడం, సిక్ అండ్ టైర్డ్. ఇక భరించడం నా వల్ల కాదు. ధ్రువ్, ఏం చేస్తున్నావు సుమా? చైనీస్ ఫుడ్ రసగుల్లా కాదు కదా. ఈ సంపాదించే ధ్రువ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఉప్పు పప్పులకు కూడా మొఖం వాచిపోతామేమో. ఉన్నతి, చూడమ్మా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు తల్లి. అవును ఉన్నతి, అలాంటిదేం లేదు. అయినా వాళ్ళంతా నమ్మకంగా చెప్పేశారు కదా, మేమందరం అది నమ్మాల్సి వచ్చింది అంతే. అయినా నువ్వు నిజంగా తల్లివి కాబోతున్నావు కదా. ఈ ఇల్లు, ఈ కుటుంబ వారసుడు త్వరలో రాబోతున్నాడు. పైగా మేమందరం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము. అవునా అక్క? అయినా అసలు మనందరం ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? నిజం చెప్తున్నాను, మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఉన్నతి. మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నత్తయ్య, మీరు కొంచెం కూడా ఊహించలేరు నేను చాలా ఈజీగా మిమ్మల్ని నా వేళ్ల మీద ఆడించగలనని. నీకు తెలుసా, నీ లైఫ్ మొత్తంలో నాకిచ్చిన అత్యద్భుతమైన సలహా ఇదే తెలుసా నీకు? ఏది? నేను మీ నాన్నకి ఎన్నో ఏళ్ల క్రితమే విడాకులు ఇచ్చేసి ఉండాల్సింది. అరే, సేనాపతిలా తయారైపోయారేంటి? మన శత్రు టీంకి రాఘవ్కి లవ్ గురు అయిపోయారు. నేర్పిస్తున్నారు, వాడికి పాఠాలు చెప్తున్నారు. ఎలా అంటే రాఘవ రేఖకి ప్రపోజ్ చెయ్యాలట. నీకు తెలుసా, రాఘవ రేఖని డిన్నర్కి పిలిచాడు. ఖచ్చితంగా వాడి మనసులో మాట రేఖకి చెప్తాడు. రేఖ, ఐ లవ్ యూ రేఖ. అప్పుడు రేఖ సిగ్గుపడుతూ ఐ లవ్ యూ టు రాఘవ్. అప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి నాకు చెప్తారు, అత్తయ్య వి హేట్ యూ, వి హేట్ యూ. వెంటనే మీ పెట్టే బెడ సర్దేసుకుని వెళ్ళిపోండి ఇంట్లోంచి అంటారు. నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. ఎలా అంటే అయినా పర్లేదులే, కానీ వాళ్ళు మనల్ని. అరే అమ్మా, నువ్వు నీ బుర్రలో పిచ్చి పిచ్చి కథలు అల్లుకోవడం మానేయమ్మా. నువ్వేం నాన్నకి డివోర్స్ ఇవ్వట్లేదు. నాకు తెలుసు, మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉందిలే. అదే కదా బాధ. ఇక ఈ ప్రపోజల్ విషయానికి వస్తే, ఈ రోజు రేఖ రాఘవ్ ఒకటవుతున్నారంటే దానికి కారణం నువ్వే అమ్మా. చూడు వీరేంద్ర. లేదమ్మా, నేను చెప్పేది నిజమే. నేను నా తప్పుకి అప్పుడే గుణపాఠం నేర్చుకున్నాను. నేను రేఖని నీళ్ళ ట్యాంకులో తోసేసినప్పుడు రేఖ ప్రాణానికి ప్రమాదం వచ్చింది. మళ్ళీ రాఘవే కాపాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అయిపోతారు. కానీ నువ్వు ఎంత చెప్పినా ఎక్కడ ఆగుతున్నావమ్మా? ఒకసారి తనని షూట్ చేయమంటావు, ఒకసారి తనని సౌనాలో చంపడానికి ప్రయత్నించటం. వాళ్ళ మధ్య ప్రేమజాలు ఆరిపోతుందనగా నువ్వే దాని మీద పెట్రోల్ పోసి ఇంకా పిచ్చి పెద్ద చేస్తున్నావు. నిజం చెప్పనా అమ్మా, రేఖా రాఘవుల లవ్ స్టోరీకి నువ్వు విలన్వి కాదు. నిజానికి వాళ్ళ లవ్ స్టోరీకి నువ్వే కారణం. నువ్వు రాంగ్ రా, ఇది టోటల్లీ రాంగ్. నువ్వు ఇంత తెలివైన వాడివి అలా ఎలా మాట్లాడుతున్నావు? అరే, నీకు తెలుసా, మన మధ్య ఉన్న బాండ్, మన పార్ట్నర్షిప్ బ్యాలెన్స్ పోతుందిరా. చూడు వీరేంద్ర, మన జంటలో నేను ఆ తల్లిని పన్నాగాలు పన్నేదాన్ని, నువ్వేమో ఆ వెర్రి కొడుకువి, ఆ పనులన్నీ పాడు చేస్తావు. ఇప్పుడు నువ్వు తెలివైన వాడివి కదా. మరి ఒక విషయం చెప్పు, నీకు హఠాత్తుగా ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఓ, అప్పుడే నేను అనుకున్నాను, నువ్వు ఆ ఇంపార్టెంట్ బాదం పప్పు దొంగతనం చేసుకుని మరీ తింటున్నావు. దొంగతనం చేసి తింటున్నావు కదా. లేదమ్మా, నిజంగానే నేను బాదం పప్పుని టచ్ కూడా చేయలేదు. అయినా నేను మరీ అంత స్మార్ట్ గా కూడా అయిపోలేదు. అండ్ ఈ రేఖా రాఘవుల లవ్ స్టోరీ సమస్య ఉంది చూడు, దీనికి పరిష్కారం ఏంటో నాకు కూడా తెలియదు. అందుకే నువ్వే ఆలోచించమ్మా, ఈ రొమాంటిక్ ప్రపోజల్ ని ఎలా ఆపాలి అని. ఎలా ఆపాలి? ఎలా ఉంది, నా అంబుల పొదలో ఆ ఒక్క బాణం ఉంది. అది ఆ పిచ్చిగా ప్రేమించుకునే 2 పావురాలకి సూటిగా తగులుతుంది. మళ్ళీ బాణమా? అది మళ్ళీ ఎవరికో తగులుతుంది.
మళ్ళీ ఒకరు ప్రాణం తీయాల్సి వస్తుంది. వద్దమ్మా, నాకెవరు ప్రాణం తీయాలని లేదు. అమ్మా ప్లీజ్. చూడా, ఎవ్వరి ప్రాణాలు పోవు. ఈ బాణం మనసుకి తగులుతుంది, దాంతో కేవలం ముక్కలైపోతుందంతే. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎక్కడికి వెళ్తున్నావు రేఖ? ఆఫీస్? నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలా? రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నీకు అనిపించట్లేదా? రాఘవ్, నేనేదో కొంచెం స్పృహ తప్పానంతే. కొండ మీద నుంచి ఏమీ పడిపోలేదుగా. కానీ అయినా సరే డాక్టర్ చెప్పారు కదా, నీకు వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం మంచిది అని. ఇలా అని ఏ డాక్టర్ గారు చెప్పారు? మిస్టర్ రాఘవ్ చింతామణి ఎండీనా? ఇంతకీ ఈ గిటార్ మీ చేతిలో ఏం చేస్తుంది? ఎందుకు నా చేతిలో గిటార్ ఉండకూడదా ఏంటి? అంటే మీరు గిటార్ టైప్ అనిపించరు కదా. అవును కదా, నేను చాలా డల్ అండ్ బోరింగ్ టైప్ మనిషిని. రోజంతా సిమెంట్ అండ్ స్టీల్ గురించి మాట్లాడుతూ ఉంటాను. నేనేం డాషింగ్ అండ్ డైనమిక్గా ఉండలేదు. నేను ఎక్కడ గిటార్ ప్లే చేసి ఎవరైనా ఇంప్రెస్ చేయగలుగుతాను చెప్పు కదా. ఆ, చూస్తుంటే నేను మిమ్మల్ని ఎక్కడో హర్ట్ చేసినట్టున్నారు. కానీ మీరు నాకు గిటార్ ప్లే చేసి చూపించొచ్చు కదా, మీరు కూడా డాషింగ్ అండ్ డైనమిక్ అవ్వచ్చు అని. ప్లే చేయండి, నేను వింటున్నాను, నిజంగానే వింటాను. ఇప్పుడా? ఇప్పుడే. అయితే ప్లే చేస్తానికి అందులో ఏముంది? ఇదేమంత కష్టమైన పనా ఏంటి చెప్పు. కమ్ ఆన్ మిస్టర్ డాషింగ్ అండ్ డైనమిక్, ఈరోజు మీరు అందరికీ మతిపోయేలా చేయండి. ప్లే చేయండి రాఘవ్, నేను వెయిట్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. వేడిగా ఉందిగా, కొంచెం వాటర్ వాటర్. తాగండి. అయిపోయిందా? ఇదిగోండి. కమ్ ఆన్ మిస్టర్ డాషింగ్ అండ్ డైనమిక్, ఇప్పుడు గిటార్ కూడా వెయిట్ చేస్తుంది మీరు ఎప్పుడు దీన్ని ప్లే చేస్తారా అని. లేదు, నీకు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఎలాగో నీకు లేట్ అయిపోయింది కదా, మరి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, లేట్ అయిపోతుంది. ఓ, అయితే మీరు గిటార్ ఎందుకు ప్లే చేయటం లేదంటే మీకు ప్లే చేయడం రాదు అనా? నిజానికి ఎందుకు ప్లే చేయడం లేదు, నాకు లేట్ అవ్వకూడదనా? ఇదిగో ఇదే ఈ ఇంట్రాగేషన్ టోన్ ఉందే, ఇది నీ రిపోర్టింగ్ టైంలో మీ ఆఫీస్లో చూపించుకో. ఇలా బెడ్రూమ్లోకి తీసుకురాకు. అయితే బెడ్రూమ్లోకి ఏమీ తీసుకురాను.